प्रॉब्लम है जब कोई आया तो नजर बिछाया तो दिल में समाया तो कैसे मैं बताऊं तुम्हें कैसा उसे पाया तो प्यार से चेहरे पे पकड़ी जो जुल्फे तो ऐसा लगता था जैसे कमर के पीछे एक ओज में। హాయ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇది డే 2 అనమాట. స్టిల్ మనం ఇంకా బీర్లో ఉండడం జరిగింది. ఎందుకంటే మనకి ఫస్ట్ వీడియోలో చెప్పినట్లు ధర్మశాలకు పోవాల్సి ఉండే, బట్ మనకి నైట్లో బస్ అలవెన్స్ ఇక్కడ లేదు. సో ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ మొత్తం ఇక్కడ స్టే చేయడం జరిగింది. రూమ్ అయితే మనకి మనం అనుకున్న దానికంటే తక్కువలో దొరికింది. బట్ రూమ్ సూపర్గా ఉంది. ఒకసారి మీకు రూమ్ చూపిస్తా. రూమ్ ఎట్లా చూడండి. బట్ ఇదంతా బయట బాల్కనీ లాగా మనం బాగా ఎంజాయ్ చేసి కూర్చొని వీళ్ళు కూడా తాగొచ్చు, ముందు కూడా తాగొచ్చు. ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఒకసారి రూమ్ చూపిస్తా. రూమ్ ఇదే మనకి. ఒకసారి అట్లా టర్న్ చేస్తే మీరు ఇదే మనం తీసుకున్న రూము. జస్ట్ ఒక రూమ్ మనకి వాష్రూమ్ కావాలంటే బయట ఉంది, వాష్రూమ్ లోపల లేదు. విత్ వాష్రూమ్ కావాలంటే 1500 పడుతుంది. సో మనకి పడుకోవడానికి 2 బెడ్స్ ఉంది. ఫ్లాట్స్ అంతా పెట్టుకోవచ్చు. దాంట్లో ఫుల్ వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది. లైటింగ్ బాగుంది. సో రూమ్ అయితే సూపర్. 500 ఇది రూమ్ మొత్తం. వర్తా కదా మీరు కామెంట్ చేయండి. రూమ్ బాగుందా లేదా కూడా కామెంట్ చేయండి. వాష్రూమ్ అయితే మనకి ఆ సైడ్ వస్తుంది. ఒకసారి అట్లా టర్న్ చేసి చూపిస్తాం. వాష్రూమ్ ఆ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే టైం 9:30 అయింది. ఇంకా మనం ధర్మశాలకు స్టార్ట్ అవ్వాలి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ బైక్ రెంట్ తీసుకొని ధర్మశాల పోతున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ వచ్చి బైక్ రిటర్న్ చేసి మనం బ్యాక్ టు హోమ్ అనమాట. సో ఇంకా స్టార్ట్ అవుదాం. రూమ్ వెకేట్ చేసి. ఇదే మనం తీసుకున్న గాడి మనకి 800 పడింది. నా కొడుకులు డిస్కౌంట్ చేయమంటే కూడా 50 రూపాయలు కూడా డిస్కౌంట్ చేయలే. సో ఫైనల్గా 800 తీసుకొని ఇక్కడ నుంచి మనం ధర్మశాలకు పోయి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నుంచి ధర్మశాల 16 కిలోమీటర్స్ ఉంది. 60. సో ధర్మశాలకు పోయి మళ్ళీ వచ్చి గాడి ఇచ్చేసి ఇంటికి పోయేదే. గాడి ఎట్లుంది కామెంట్ చేయండి. గాడి బాగుందా? బాగానే ఉంది. గాడి బాగా ఎందుకు ఉండదు, రెంట్ గాడి కదా. ఓకే వెయిట్. Where the shadows play, the wind hums songs at the break of day, whispering pines, secrets untold. మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే ధర్మశాల స్టేడియం దగ్గర ఉన్నాం. బట్ అన్ఫార్చునేట్లీ క్లోజ్ ఉంది. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతుంది కదా, దానివల్ల 15 డేస్ మ్యాచ్ 15 డేస్ ముందర, మ్యాచ్ 15 డేస్ తర్వాత వరకు ఓపెన్ ఉండదంట. ఇప్పుడు మనం ఏం చేయలేము. ఫుల్ ఫ్లాప్ అయింది. బట్ బయట నుంచి చూడొచ్చు. ఏం చేయలేము. కొన్నిసార్లు అట్లా అవుతూ ఉంటుంది. చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనం గేట్ నెంబర్ 10 దగ్గర ఉన్నాం. సో అలో చేయలేదు కాబట్టి జస్ట్ బయట నుంచే ఒక వీడియో తీసుకున్నామని ఇక్కడ ఇంకా వీడియో చేస్తున్నాం. వీడియో చూసుకున్నట్లయితే మన పంజాబ్ కెప్టెన్ సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. మొత్తం కింగ్ లా కూర్చోన్నాడు. సో స్టేడియం లోపల నుంచి ఇవి మనకి మౌంటైన్స్ కనిపిస్తాయి కదా, ఆ మౌంటైన్స్ ఇవి అంతే. ఇక్కడ నుంచి చూసి మనం ఈరోజు ఆనందిద్దాం. అలో చేయలే కదా, ఇంకేం చేయలేం. కింద మొత్తం ఉంది కదా అంతా ధర్మశాల. వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. ఒకటే డిసప్పాయింట్మెంట్, లోపలికి పంపిలే కదా. ఇంకా వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి పోయి వేరే వీడియో తీసి పెడతాం. సో వాటర్ ఫాల్స్ పోతున్నాం గాయస్. మనం ఇప్పుడు వాటర్ ఫాల్స్ పోతానట్లు లేదు గాయస్. ఏందో బాగా అలసిపోయినాము. అలసిపోయి నీళ్ళు దప్పేస్తుంది. ఇవి తాగొచ్చో తాగకూడదో తెలీదు. ఇటు నుంచి ఇంకా 1/2 కిలోమీటర్ నడాలంట. గాయస్ చూసుకున్నట్లయితే అందరూ పాపాలతో వస్తున్నారు. అందుకే మీరు ఎవరన్నా లైన్లో పెట్టుకొని పాపాలను తోడుకొని ఇట్లా వచ్చి ఎంజాయ్ చేయండి రా. ఏం చేస్తారు చెప్పండి. ఊర్లో బాగా వచ్చి ఎంజాయ్ చేస్తారు కదా. ఏముంది చూడండి వ్యూ. కొండలో ఇక్కడ పారాగ్లైడింగ్ కూడా ఉందంట. మళ్ళా చేద్దామంటే కాస్ట్ లేదు, నిన్న అయిపోయింది. వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ అబ్బా వ్యూ సూపర్గా ఉంది. నీళ్ళు తాగాలనిపిస్తాం కానీ నీళ్ళు కారిపోయినాయి ఫ్రెండ్స్. ఏం చేయలేదు తెలియటంలే. స్పెట్స్ కొనిన్నాను. ఎంత 5000 అని 100 రూపాయలకి తీసుకోండి ఫ్రెండ్స్. చూద్దాం ఎట్లుంటుందో. వేసుకుంటా అంటే రోడ్ అది ఏం కనిపించడం లేదే. అయ్యో సరే రాను పోదాం రా. ఇప్పుడు మనం ఈడ డీప్గా గమనించినట్లయితే ప్లాస్టిక్ చెత్త, ఆ కోక్ బాటిల్స్తో అంతా కలిపి చేంజ్ అని రాసినారు. దానికి అర్థం ఏమంటే సిగ్గుమానం లేకుండా మనము ఎక్కడ పడితే ప్లాస్టిక్ బాటిల్ వేస్తున్నాం. దాంట్లో నేను కూడా ఒకటిలే, అబద్ధం చెప్పకూడదు. మనం మారాలరా. మారండ్రా రే, మారండి ఇంకన్నా మారా. ఏందో నెమ్మతు ఇంటికి వస్తున్నా అనిపిస్తుంది ఫ్రెండ్స్. పోదామా? ఎంత ఎక్కినాము బా? ఒకటి ఎక్కాము. ఇంకా అర్థం ఉంది.
ఆడు చూడండి, ఆడు వెనకాల కనిపిస్తుంది వాటర్ ఫాల్స్. ఆడి పోవాలి ఇప్పుడు మనం. అట్లాంటి వాటర్ ఫాల్స్ పోవాలంటే మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలనేది నేను నేర్పిస్తాను. మన దగ్గర ఏమేమి ఉండాలంటే చిన్న చెడ్డీ ఒకటి, మంచి షూలు ఒకటి, ఒక టీ షర్టు వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ మనం తడిసిపోతాం. అంతే లాస్ట్ వరకు. అందుకు మీరు ఈ వీడియో చూడండి, మ్యాన్ వర్సెస్ హిల్స్. చూసుకున్నట్లయితే ఎంతోమంది ఫారినర్స్ అందరూ విజిట్ చేస్తున్నారు ఈ ప్లేస్లన్నీ. ఇంకా మనం కూడా విజిట్ చేస్తే ఒక ఇండియన్ అని మనము నిరూపించుకోవాలా. ఎందుకంటే ఫారినర్సే వస్తారు, మనము రావద్దా చెప్పు? దాని గురించి చేయాలి కదా. అది మనం ఇట్లా కొండలే కానీ ఎక్కలేక కలిసిపోతే ఇట్లాంటి ఆడాడ కొన్ని పెట్టింటారు. సో ఒక బాటిల్ క్యారీ చేసినామంటే పట్టుకొని కడుపుని ఇంకా తాగొచ్చు. ఆల్రెడీ నేను ముందే టెస్ట్ చేసిన, నీరు బాగుండే లేదని, సూపర్గా ఉండే. ఫ్రిడ్జ్లో కంటే చల్లగా ఉండే. మరి బాటిల్ గమనిస్తానంటే ఫుల్ చూడండి, కూలింగ్ ఎక్కుతుంది బాటిల్. సార్ తాగుదాం. అబ్బా సూపర్. 10 రూపాయలు క్యాన్ వాటర్ కంటే చాలా బాగుంటాయి. ఫ్రిడ్జ్ కంటే చల్లగా ఉండే ఇవి. అది ఎట్లా కూలింగ్ అవుతాయో అర్థం అవటంలే. సూపర్గా ఉండే. ఓకే, నా జీవితంలో ఎన్నో కష్టాలు, దాంట్లో ఇదో కష్టం ఫ్రెండ్స్. మీరు కూలింగ్ చెక్ చేయాలంటే ఒకసారి చూడండి. ఈ బాటిల్ మీకు తెలుసు కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎట్లా పైన కొంచెం వాటర్గా అవుతుంది. సో దీన్ని చూస్తాను చెప్పచ్చు మీరు ఎంత కూలింగ్ ఉండే వాటర్. ఎట్లా ఎక్కితే వచ్చేసింది బాయ్. ఎక్కువ సౌండ్ చేయకూడదు. ఏం చేసేది మన పల్లెటూరు వాళ్ళు, అంతే కదా. సౌండ్ పొల్యూషన్ ఎక్కువ చేయకూడదు, ఎవరు ఉండాలి ఇక. ఫైనల్గా ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిన దానికి చల్లగా ఉంది ఫ్రెండ్స్, చల్లగా ఉంది. చెప్పినా కదా ముందు చెప్పినట్లు, ఇట్లాంటి సర్వే అవ్వాలంటే ఏమేమి ఉండాలా? చెడ్డీ, చెడ్డీ అంటే షార్ట్, ఇంగ్లీష్ పేపర్ కదా, షార్ట్. ఒక మంచి టీ షర్ట్, ఒక కొంచెం స్నానం చేయాలి కదా. ఎట్లుంది వ్యూస్ మీరు అందరూ చూడండి. బాగుందా లేదా అనేది మీరే కామెంట్ చేయండి. వర్తా లేదా అనేది కూడా మీరే చెప్పాలా. ఎందుకంటే ఇంత దూరం కష్టపడి నడుచుకొచ్చాము. వాటర్ ఫాల్స్ మీకు వీడియోలో చిన్న కనపచ్చు, కానీ కొంచెం పెద్దగా ఉంది వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు మన సైడ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఈ సైడ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉంది. దీనికి తేడా ఏమంటే, దీనికి స్పెషల్ ఏమంటే ఈ వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తాయంటే, ఇప్పుడు మనకి హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, ఆ మొత్తం ఐస్ కరిగి ఇక్కడ వాటర్ వచ్చేది. కాళ్ళు లోపల పెడుతుంటే జిల్లని ఉంది. సో మీరు అనుకోవచ్చు అన్నీ ఒకటే కదా, ఏముంది స్పెషల్, ఇంత దూరం ఎందుకు ఇచ్చిన వాటర్ ఫాల్స్ కానీ. ఒకసారి వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది. ఇంకా దీనికి నాకైతే సూపర్ అనిపించింది. ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చెప్పుకోలేని వర్త్. డబ్బులు పోతే పోయింది కానీ చాలా వర్త్. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎక్కడ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మనం అప్పుడు ఇంతసేపు వీడియోలో ఇంతసేపు కొంచెం క్రింజ్ చేసినాం కదా, అది ఊరికే జస్ట్ ఫన్ కోసం అంతే. సో అంతే, ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుపుకుందాం. బాయ్ బాయ్. महबूबा महबूबा